హలో అండి, నేను మీ శివ, పెన్సిల్వేనియా స్టేట్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ లావణ్య మస్తానాల్ని 10 కోట్లు డిమాండ్ చేసింది. అసలు 10 కోట్లు డిమాండ్ చేయవలసినటువంటి అవసరం ఏంటి? 10 కోట్లు ఎలా? మరి లావణ్య ఇదే ఎందుకు డిమాండ్ చేసింది? ఆమెకు ఉద్యోగం లేదా? ఇంట్లో కేవలం కుక్క పిల్లల్ని, పిల్లి పిల్లలు మాత్రం చూసుకుంటుందా? రాజస్థానం ఇంట్లో ఉంటుంది కదా. మరి ఆమె యొక్క సంపాదన యొక్క మార్గం ఏంటి? ఇంత ముందుకు ఏదో చేస్తుంది, కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ మధ్యలో ఏం చేస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా? మరి మస్తానాల నుంచి 10 కోట్ల డిమాండ్ ఎందుకు చేసింది? 10 కోట్లు లక్షలు కూడా కాదు కదా. మరి ఇన్ని కోట్లు డిమాండ్ చేయడానికి మస్తానాలి ఈ మధ్య ఎప్పుడు లేనిది ఈ మధ్య మీడియాలోకి వచ్చి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆవిడ రాజ్ తరుణ్ ఇంటికి వచ్చే, ఇప్పుడు రాజ్ తరుణ్ మూవీ హీరో కాబట్టి అతని దగ్గరికి ఖచ్చితంగా మూవీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది సంపన్నులు వస్తుంటారు, పార్టీలు చేసేసుకుంటారు. అక్కడ లావణ్య కొంతమంది వ్యక్తుల్ని తో ఏకాంతంగా గడపడము, వాళ్ళని వీడియో ఆడియో రికార్డ్ చేయటము, తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటము, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగటం. అయితే ఇక్కడ విషయం గమనించాలంటే లావణ్య ఏ ఉద్యోగం చేయట్లేదు కాబట్టి లావణ్య బ్యాంక్ అకౌంట్లు కూడా చెక్ చేయాలి. వాళ్ళ తమ్ముడి అకౌంట్లు లేదా అమ్మ నాన్నల అకౌంట్లు ఇవన్నీ చెక్ చేయాలి. కానీ ఇంకొక విషయం ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ముందుకు వచ్చి ఏ మాత్రం కూడా లావణ్య గురించి చెప్పడం చేయట్లేదు. ఎప్పుడైనా మీడియా ముందుకు రాలేదు వాళ్ళు అసలు. మరి లావణ్య ఎందుకు ఎంచుకుంది ఈ పద్ధతి? ఇప్పుడు చాలామంది కష్టపడతారు, రకరకాలు కష్టపడతారు, కొంతమంది చాలా కష్టపడతారు, కొంతమంది ఈజీ మెథడ్ ఎంచుకుంటారు. ఇక్కడ లావణ్య ఈజీ మెథడ్ ఎంచుకుంది. కానీ రాజ్ తరుణ్ అనే ఒక యాక్టర్ ఇల్లుని ఎంచుకుంది. ఎందుకంటే అక్కడికి రావటం పోవటం అనేది సామాన్య జనాలు ఎవరు చేయరు. సో సంపన్నులు వస్తారు, మూవీ ఫీల్డ్కి సంబంధించిన వస్తారు. కాబట్టి లావణ్య ఈ యొక్క ఆలోచన అనేది ఈ విధంగా తట్టిందనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు రాజ్ తరుణ్ అమ్మాయిని పూర్తిగా వదిలేశాడు. అసలు రాజ్ తరుణ్ కూడా చాలా పెద్ద తప్పు చేశాడు. అసలు అమ్మాయి మొదటి నుంచి ఈ విధమైనటువంటి లక్షణాలు ఉన్నప్పుడు రాజ్ తరుణ్ అసలు మొదట్లోనే అమ్మాయిని వదిలేసేసేసి, లేదంటే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయటం కానీ ఏదో ఒకటి చేసేట అయిపోయేది. కానీ ఎలా లొంగిపోయింది అంటే కొంతమంది ఉంటారు, ఇలా న్యూడ్ వీడియోలు, న్యూడ్ ఫొటోస్ తీసేసి దగ్గర పెట్టుకోవటం. సో లావణ్య చేసినటువంటి కార్యక్రమం ఇది. ఇప్పుడు ప్రీతి, ఉదయ్, శేఖర్ భాష, మస్తాన్ అలీ, రాజ్ తరుణ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు లావణ్య చేసే పనుల గురించి బయట పెట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి వాళ్ళు కూడా లావణ్యని పాయింట్అవుట్ చేస్తున్నారు. లావణ్యకు ఒకరు సపోర్ట్ చేశారు. ఎవరు? కరాట కళ్యాణి. ఒకసారి సపోర్ట్ చేసింది, తర్వాత ఆమె సైడ్ నుంచి తీసేసుకుంది, ఇంకో సైడ్కి వెళ్ళిపోయింది, రాజ్ తరుణ్ సైడ్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ లావణ్య చేసే పనులు కావచ్చు, ఆమె మీడియా ముందుకు వచ్చేటప్పుడు మాట్లాడే విధానం కావచ్చు, అండ్ ఎలా అంటే ఆమె పద్ధతి ఎలా ఉందంటే నన్ను గిచ్చితే నిన్ను కూడా గిచ్చుతా అనే టైప్లో ఉంది. కానీ నన్ను ఎందుకు ఇచ్చారు మీరు అనేసి ప్రశ్న వేసుకొని అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు మీడియా కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు, టీవీ మీడియాలో అక్కడ ఇక్కడ అనేసి. కానీ నన్ను ఎందుకు ఇంతలా ప్రశ్నిస్తున్నారు ఏంటి అనేసి. ఓకే, సో లావణ్య దగ్గర ఇప్పుడు ఆమె చెప్పినటువంటి పాత విషయాలన్నీ కూడా మనం పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ లావణ్యకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, అంటే లావణ్యను బేసికల్గా ఈమె దగ్గర ఉన్నప్పుడు ఆమె చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ చూసిన వాళ్ళందరూ కూడా ఆమెకు వ్యతిరేకంగా తయారయ్యే కాబట్టి ఇప్పుడు లావణ్య తను పోరాడగలలేదు. అసలు ఆమె దగ్గర అంత శక్తి కూడా లేదు. ఒకరు శంకర్ అతను ఒక లాయర్ ఉన్నట్టుండు, అతనిది కూడా సరిగా పనిచేయట్లేదు అసలు. సో ఇక్కడ లావణ్య పూర్తిగా ఆవిడ ఎంచుకున్న విధానం చూస్తే కనుక ఆవిడ మానసికంగా ఆమె పరిస్థితి బాగలేదనేసి స్పష్టం అవుతుంది. సో లావణ్యకు ఖచ్చితంగా ఒక రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళి ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. కానీ ఎవరిస్తారు? ఆమెకు ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఎవరున్నారు? తల్లిదండ్రులు ఉన్నారా? ఎవరు పట్టించుకోవట్లేదు. తమ్ముడు ఉన్నాడా? పట్టించుకోవట్లేదు. ఇప్పటిదాకా రాజ్ తరుణ్, మస్తాన్ అలీ, ప్రీతి వీళ్ళందరూ కలిసే ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తారా? ఎవ్వరు రారు అసలు. సో కాబట్టి ఇక్కడ లావణ్య సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఇప్పుడు లావణ్య అదే పద్ధతిలో తనను తాను బాగు చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో తన మానసిక పరిస్థితిని తానే పెంచుకోవాలంటే ఆవిడ ఖచ్చితంగా రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఈ విధంగా అయితేనే లావణ్య ఒక స్థితికి వస్తుంది. లేదంటే ఆ మానసిక స్థితి ఇంకా దిగజారిపోతుంది. ఎందుకంటే మీడియా ఆమె పని ఎటాక్ విపరీతంగా చేస్తున్నారు. రైట్? సో ఆమె ఒక స్త్రీ, మనం కూడా ఆలోచించాలి.
మరి ఆమె మానసిక పరిస్థితి ఎందుకు ఈ విధంగా అయిందని. ఈ స్థానంలో కొంతమంది మగవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం లావణ్య టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం లావణ్య గురించి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఆమెకు మరి ఎవరిస్తారా ట్రీట్మెంట్ అంటే ఎవ్వరు లేరు. ఇప్పుడు ఆమెకు తల్లిదండ్రులు కూడా ఉన్నా కూడా లేనట్టుగా అయిపోయింది. సో ఇప్పుడు ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు జస్ట్ స్టేట్ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ఆమెకు సపోర్ట్ చేయాలి. ఇలాంటి వ్యక్తులను ఎవరైనా సరే రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే మత్తు పదార్థాలకు అలవాటైన వాళ్ళ పరిస్థితి అనేది చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళు ఎంతటి పనికైనా దిగజారుతారు. ఇప్పుడు లావణ్య ఒక మాట చూసిన రాస్తారు, అంటే నేను చెప్పకూడదు, ఇది ఒక అమ్మకి కొడుకు కూడా పెట్టే చెడు బంధం గురించి ఆవిడ చెప్పడం అయింది. నేను స్పష్టంగా దాన్ని నేను చెప్పలేను. సో అలా మాట్లాడగలిగి ఒక స్త్రీ అయి ఉండి ఇంకొక స్త్రీ గురించి ఆ విధంగా మాట్లాడడం అనేది దాన్ని బట్టి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏ లెవెల్లో ఉంది ఒకసారి ఆలోచించుకోవాలి. సో కాబట్టి ఆ మానసిక పరిస్థితి ఏమాత్రం బాగలేదు. సో ఖచ్చితంగా ఆమెకు స్టేట్ గవర్నమెంట్ అనేది ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు ఆమె మీద ఎన్నో అభియోగాలు వచ్చాయి, అన్నీ ప్రూవ్ అవుతున్నాయి 1 by 1. రాస్తారు కూడా బెయిల్ వచ్చేసింది. సో కానీ లావణ్య తాను కొమ్మపై కూర్చొని తన కొమ్మని నరుక్కుంది, ఇందులో డౌట్ లేదా. ఒక కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మని నరుక్కుంది, కింద పడిపోయింది ఇప్పుడు లావణ్య. కానీ మళ్ళీ ఆమె లేచి మళ్ళీ ఒక మనిషిగా ఉండాలంటే ఆమె ఖచ్చితంగా ఆవిడంతలా ఆవిడ ఒక సెల్ఫ్ ఉత్సాహం తెచ్చుకొని ఒక ట్రీట్మెంట్ అనేది ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక మనిషిగా అనేది మాత్రం ఖచ్చితంగా మారుతుంది. కానీ ఇప్పుడు ఈ ఈ వీడియోలు ఆడియోలోకి లావణ్య ఏదో అనుకుంది, ఇప్పుడు నీ వీడియోలు చూపిస్తున్న డబ్బులు వస్తాయి అనేసి. కానీ ఇవన్నీ చేసినా కూడా ఇప్పుడు కోర్టులో ఇవన్నీ ప్రవేశపెట్టినా కూడా కోర్టు వీటిని పెద్దగా పరిగణలోకి తీసుకోదు. ఎందుకంటే ఆమె చేసింది, నువ్వు పడిపోయావు, ట్రాప్ అయిపోయావు, దట్స్ ఆల్. నువ్వు పడిపోకపోవడం, ట్రాప్ కాకపోవడం అది నీ బాధ్యత. ఈమె పడగొట్టింది, సరే ఆమె తెలుగు నువ్వు పెంచి పడగొట్టేసింది, కానీ పడిపోకూడదు అసలు. సో కాబట్టి అవి కోర్టు పరిగణలోకి తీసుకోదు. సో కోర్టు పరంగా కూడా ఆమె పెద్ద శిక్ష ఏమి ఉండదు అసలు. ఈమె ఇచ్చిన ఆధారాలు ఇవన్నీ కూడా పెద్దగా ఏమీ కోర్టులో సపోర్టింగ్గా లేవు. సో కాబట్టి లావణ్య తనంతలో తాను ఒక సెల్ఫ్ ఉత్సాహం తెచ్చుకొని ఆమె రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకొని ఆమె ట్రీట్మెంట్ తీసేసుకుంటే ఒక మనిషిగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత ఎవరైనా మానవత హృదయం ఉన్నవాళ్ళు ఆమెకు సాయం చేయడానికి ఖచ్చితంగా వస్తారు. మేబీ అప్పుడైనా తల్లిదండ్రులు ముందుకు వచ్చి ఆమెను చక్కగా చూసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో బట్ ఇక్కడ ఏదేమైనా సరే యువత కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఒకరినొకరిని ఇలాంటి దొంగ వీడియోలు తీసేసుకొని బయటికి వచ్చేస్తే ఇటు మీరిద్దరే కాదు, వాళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాలు బయటకు వచ్చేసేసి అంత రచ్చరచ్చ అయిపోతుంది. సో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత అనేది ఉంది. సో ఇకనైనా సరే ఇప్పుడు శేఖర్ అలీ ఫుల్గా అటాక్ చేశాడు, మస్తాన్ అలీ ఇప్పుడు బయటకు వస్తున్నాడు, ఇక రాస్తారును తన పని తాను చేసుకుంటున్నాడు. సో లావణ్య ఒకటి మరి ఆమెకు ఇప్పటిదాకా ఆమెను అటాక్ చేస్తారు, కానీ ఆమెకు సాయం చేయడానికి ముందుకు వస్తే బాగుంటుందనేసి ఇంకా ఈ కేసు అనేది సమాప్తం అవుతుందని నేను ఆశిస్తున్నాను తొందరలో. థ్యాంక్ యూ.